వీడియో చూస్తున్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, ఈ వీడియోలో ప్రకటన గ్రంథం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అసలు ప్రకటన గ్రంథం అంటే ఏమిటి? ప్రకటన గ్రంథాన్ని ఈ దినాల్లో ఎందుకు మనం అందరం తప్పనిసరిగా చదవాలి? చాలామంది ఈ గ్రంథం పట్ల అనేక రకాలైన వ్యతిరేక అభిప్రాయం. ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదని, లేకపోతే అందులో మర్మాలు ఉంటాయి, ఆ ప్రకటన గ్రంథం చదివితే శ్రమలు వస్తాయి, మనకు అర్థం కాని గ్రంథాన్ని చదవడం ఎందుకు అనే విషయాన్ని చాలామంది చెబుతూ ఉంటారు. చాలామంది సేవకులు కూడా ఈ గ్రంథాన్ని బోధించడానికి కొంచెం వెనకంచి వేస్తారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం చెప్తే తప్పులు వచ్చేస్తేమో, మనకు తెలియని విషయాలు ఎందుకు చెప్పాలి అనే భావనలో చాలామంది క్రైస్తవ సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నారు. పిల్లరా, ప్రకటన గ్రంథం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అనేది మన భవిష్యత్తుని, అంటే మనకు తెలియని విషయాల్ని బోధించే గ్రంథము. ప్రకటన గ్రంథము ప్రస్తుత పరిస్థితులు, అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలం గురించి తెలియజేసే పుస్తకం అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈ యొక్క వీడియోలో ప్రకటన గ్రంథం గురించి క్లుప్త పరిచయాన్ని మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఆ ప్రకటన అంటే తెలుగులో ప్రత్యక్షత అంటారన్నమాట. ప్రత్యక్షత అంటే నేరుగా చూచు వాటిని అర్థమాట. ఈ యొక్క పదము గ్రీకు భాష నుండి పుట్టినది. గ్రీకులో ప్రకటన అనగా ఎపోకలిప్స్ అంటే మరుగైన చేయబడిన విషయాలు, అంటే మరుగు చేయబడిన విషయాలు, అంటే మనకి తెలియనివి, భవిష్యత్తులో జరగబోయే విషయాలని తెలియజేసే గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. పిల్లరా, దీన్ని రాసిన వారు భక్తుడైన, అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కరైన యోహాను భక్తుడు ఈ గ్రంథాన్ని రాశాడు. యోహాను గారు రాసినట్లుగా మనకు ఎక్కడ రుజువు ఉందంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనంలోను, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనంలో కూడా భక్తుడైన యోహానే ఈ పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూడవచ్చు. యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథంతో పాటు బైబిల్లో 3 పత్రికలు, యోహాను సువార్తను కూడా ఆయన రాస్తున్నాడు. పిల్లరా, ఎప్పుడు యోహాను గారు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నారంటే క్రీస్తు శకం 90-95 సంవత్సరాల కాలంలో రాసినట్లుగా మనం చూడవచ్చును. ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు గుండా యోహాను గారు వెళ్తా ఉన్నారు. పిల్లరా, ఆ రోజుల్లో ఈ యొక్క ఇజ్రాయేల్ రాజ్యాలను డొమిషియన్ అనే ఒక చక్రవర్తి, రోమన్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. వీళ్ళు బహుక్రూరులు. ఈ చక్రవర్తి బహుక్రూరుడు. ఎలా అంటే తనకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని తీసుకెళ్ళి ఎవరు లేని చోట ఒక దీవిలోనూ అక్కడ పడేసేవాడు అనమాట. అంటే అక్కడ వాళ్ళకి ఆహారం దొరక్క, ఎటు వేళలో తెలియక ఆ క్రూరమోగాల చేత చంపబడి చనిపోతారనే ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళని ఖైదీగా ఎక్కడో ఒక దీవిలోనో ఒక ఐలాండ్లో విడిచిపెట్టేశారు పిల్లలు. అంతేకాదు కానీ ఈ యొక్క చక్రవర్తి బహుక్రూరుడు. అంటే తననే ఆరాధన చేయండి అనే కాలంలో యోహాను ఉన్నాడు. యోహాను వృద్ధాప్యంలో ఉన్నాడు. యోహాను ఆ యొక్క రాజు యొక్క ప్రతిమకు, అంటే రాజుకి వర్షిప్ చేయడానికి ఇష్టపడలేదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంతకీ లొంగకపోయేసరికి యోహాను గారిని ఇంకా చంపడం ఇష్టం లేక ఆ యొక్క దీవిలో, ఏ దీవి అంటే పద్మాసు అనే దీవి, ఇది టర్కీ ప్రాంతానికి దగ్గరగా ఉండే దీవి. పిల్లరా, ఇటువంటి దీవిలో వృద్ధాప్యంలో ఉన్న యోహానుని ఖైదీగా విడిచిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోహాను తిండి లేక చనిపోతాడని. అటువంటి సందర్భంలో దేవుని ఆత్మ యోహాను మీదకి రావడం, యోహాను ఆత్మవశుడై పరవశుడై పరలోకానికి కొనిపోబడడం, ఆ పరలోకంలో దేవుని యొక్క దూత, అంటే దేవుడు ఏమైతే చెప్పమన్నాడో వాటిని ఆ దూత ద్వారా యోహానుకి తెలియపరచడం దగ్గరుండి. అంటే యోహాను ప్రకటన గ్రంథాన్ని ఎలా రాశాడంటే తను ఏమైతే విన్నాడో చెవులతో, తను ఏమైతే చూశాడో, తాను ఏమైతే అనుభవించాడో వాటిని మాత్రమే రాశాడు. ప్రకటన గ్రంథానికి మిగిలిన గ్రంథాలకి తేడా ఏంటంటే మిగిలిన గ్రంథాలు ఆ యొక్క ప్రవక్తలు, భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశారు. కానీ ప్రకటన గ్రంథం అంటే యోహాను భక్తుడు తను ఆ యొక్క దర్శనములో నేరుగా ఉండి తను ఏమైతే విన్నాడో, ఏమైతే చూశాడో, ఏమైతే అనుభవించాడో ఆ సంగతులను రాసి ఉన్నట్టుగా మనము ఈ యొక్క పుస్తకంలో మనం చూడవచ్చు. పిల్లల, ప్రకటన గ్రంథం రాయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి?
దేవుడు ఎందుకు తన భక్తుడైన యోహాను ద్వారా ఈ గ్రంథాన్ని రాయించాడంటే, పిల్లరా, జరగబోవు సంగతులను మొదటగా, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తన బిడ్డలైన వారికి ఈ భూమి మీద భవిష్యత్తులో ఎటువంటి మార్పులు జరగబోతా ఉన్నాయి, ఈ ప్రపంచం ఎలా మారబోతా ఉంది, మనుషులకు ఎటువంటి పరిస్థితులు కలగబోతా ఉన్నాయి, భవిష్యత్తులో ఎటువంటి యుద్ధాలు, ఎటువంటి కరువులు, ఎటువంటి అపత్కాలమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, ఈ అన్ని విషయాలను తెలియజేయడం కొరకు రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. అంతేకాదు పిల్లరా, యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు, ఆయన ఎదుట మనము సాక్ష్యం ఇస్తున్నందుకు ఈ లోకము మనల్ని ఎంతో ద్వేషిస్తా ఉంది, దూషిస్తా ఉంది, హేళన చేస్తా ఉన్నారు. ఒక పక్క మనకి అపవాది వలన కలిగిన శ్రమలైతే ఈ మతోన్మాదుల వలన, ఈ మనుషులు వీళ్ళందరి వలన కలిగిన అపాయములు ఎన్నెన్నో. అంటే క్రీస్తు బిడ్డలుగా ఉన్నందుకు మనకి ఈ లోకంలో ఎన్నో శ్రమలు, అవమానాలు కలుగుతా ఉన్నాయి. ఇక గ్రంథం ఏం తెలియజేస్తా ఉందంటే, ఎవరైతే నా నిమిత్తము ఈ శ్రమలు పడుతున్నారో వారందరికీ ఆయన వచ్చినప్పుడు, ఆయన మన రాబోతున్నాడు కండి రాకడలో, ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనకి ఇవ్వబోయే ఆధిక్యతలు, ఘనతలు, గొప్ప కిరీటాలు, మేలులు, వీటన్నిటి కొరకు రాయబడిన పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. అంతేకాదు పిల్లరా, ఈరోజు ఎవరైతే దేవుడిని విసర్జించి ఈ లోకాన్ని ఆరాధిస్తాం, పాపాన్ని ప్రేమిస్తాం, మాకు దేవుడు అవసరం లేదని క్రీస్తుని దూషిస్తూ, క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తూ, పిల్లరా సంఘాలని కూలుస్తూ, దేవునికి వ్యతిరేకంగా పాపంలో జీవిస్తున్న మనుషులకు ఆ యొక్క రాకడలో, ఆ 7 ఏండ్ల శ్రమలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు, ఎటువంటి హింసలు, ఎటువంటి శ్రమలు వారు ఎదుర్కోబోతా ఉన్నారు. పిల్లరా, మనమైతే అదృష్టవంతులమే. దేవుని నమ్మిన బిడ్డలుగా ఆయన నిమిత్తము సాక్ష్యం కలిగి జీవిస్తా ఉన్నాం కాబట్టి ఆయన మనకు ఎటువంటి బహుమతులు, ఎటువంటి మేలులు చేయబోతున్న విషయాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో సుస్పష్టంగా ఆయన పొందుపరిచున్నారు పిల్లరా. కాబట్టి ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మనందరం కూడా ఈ గ్రంథాన్ని చదవాలి, చదివి అర్థం చేసుకొని మన పొరుగు వారికి, చాలా మంది క్రైస్తవులకి బైబిల్ అంటే తెలియదు, వారికి విషయాలన్నీ తెలియజేయాలనే దేవుని ఉద్దేశం. ఆ రీతిగా మీరందరూ ఈ గ్రంథాన్ని చదివి, ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉంటారని, కుటుంబాలని జాగ్రత్త పరుచుకుంటారని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఈ గ్రంథానికి సంబంధించి తదుపరి అనేక వీడియోస్ రాబోతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు అనుసరించాలని, మీరందరూ కూడా సిద్ధపడాలని వేడుకుంటూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.